హే గైస్, కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని ఎంతమంది విన్నారు చెప్పండి. కమాన్ చెప్పండి, కింద కామెంట్ రాయండి. ఒక నిమిషం పాజ్ చేసి. జనరల్గా హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడితే వినపడేది ఒకే ఒకటి, కొలెస్ట్రాల్. అంత మించి ఇంకేం మాట్లాడరు. కానీ ఇప్పుడు మీకు మైండ్ బ్లోయింగ్ థింగ్ చెప్తాను. అసలు హార్ట్ అటాక్స్ వచ్చేది దేని వల్ల అని మీకు చెప్తాను. మీకు అర్థమవుతుందా? హార్ట్ అటాక్స్ అని వెంటనే కొలెస్ట్రాల్, లేకపోతే మీరు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, మీరు సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు అందుకనే ఈ టాబ్లెట్ తీసుకోవాలి, ఆ టాబ్లెట్ తీసుకోవాలని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు నిజం చెప్తున్నా, అసలు రియల్గా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తుందో మీకు చూపిస్తాను. నాకు ఈ టాపిక్ విని వెంటనే ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవట్లేదు. ఏంటి కావాలని చేస్తున్నారని చెప్పట్లేదు, కానీ అట్లా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పీపుల్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అందుకని ఈ రోజు నేను క్లియర్ చేస్తున్నాను. నేను డాక్టర్ కిన్బెరీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఆయన ఒక చార్ట్ ఇచ్చారు. ఏంటంటే జామా కార్డియాలజీ అనే ఒక ఫేమస్ జర్నల్ ఉంది. ఆ జర్నల్లో ఒక రీసెర్చ్ ఆర్టికల్లో వాళ్ళు మొత్తం అన్ని రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే ఒక 10 టాప్ 10 కాజెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ తెలుసుకున్నారు. మీకు అర్థమవుతుందా? టాప్ 10 ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే ఫస్ట్ది వచ్చి అన్నిటికన్నా నెంబర్ 1 అని, సెకండ్ వచ్చి దాని తర్వాత రీజన్ అని. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఉన్నాయి ఫస్ట్ మార్చుకోవాలి, లాస్ట్ వచ్చినాయి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తాను, ఓకేనా? ఈ చార్ట్లో మీకు కొలెస్ట్రాల్ ఎక్కడ కనబడుతుందా? వెంటనే పీపుల్ అక్కడ కనబడుతుంది, ఎల్డిఎల్ అని ఒకటి కనబడుతుంది అంటున్నారు కదా. ఇక్కడ అదే చెప్పాలి. ఇప్పుడు మామూలుగా డాక్టర్ మీకు చెప్పేది ఏంటంటే కొలెస్ట్రాల్ కొంచెం ఓవరాల్ వాల్యూ చూసేసి చెప్పేస్తారు. ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇట్లా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని స్టాటిన్స్ అవన్నీ తీసుకోవాలని చెప్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ మొత్తం కాదు, దాంట్లో ఏం రాస్తుందో కరెక్ట్ చదవండి. ఎల్డిఎల్ అని ఉంది కదా, ఎల్డిఎల్ చెడ్డది, హెచ్డిఎల్ మంచిది, ఎల్డిఎల్ ఎక్కువ ఉంది నాకు అందుకని తగ్గించుకోమన్నా అంటే కరెక్ట్గా చూడండి ఏం రాసింది. ఎల్డిఎల్ అని రాసిందా? కాదు, ఎల్డిఎల్ స్మాల్ పార్టికల్స్. మీకు అర్థమవుతుందా? ఎల్డిఎల్ చెడ్డది, హెచ్డిఎల్ చెడ్డది అన్నట్టు కంప్లీట్గా గుడ్డిగా ఇన్ఫర్మేషన్ ఏమి మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎల్డిఎల్ స్మాల్ పార్టికల్స్ అనేది చెడ్డది. సరే, అది కూడా అనుకుందాం. ఏ ప్లేస్లో ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఉందా? సెకండ్లో ఉందా? కాదు, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8th ప్లేస్లో ఉంది. మరి 8th ప్లేస్లో ఉన్నది నెంబర్ 1 రీజన్గా ఎందుకు చెప్తున్నారు? సరే, ఇంకోటి వదిలేద్దాం. మామూలుగా ఎక్సర్సైజ్ ఎక్కడుంది? టాప్ 2లో ఉందా? టాప్ 3లో ఉందా? టాప్ 5లో ఉందా? లేదు, లాస్ట్లో ఉంది, 10th ప్లేస్లో, ఇన్యాక్టివిటీ. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఏదైతే బయట చెప్తున్నారో మీరు ఇది చెయ్యాలి, చేయకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పినవి అసలు ఒకటి ఎల్డిఎల్ ఎక్కడ లేదు, తర్వాత ఎక్సర్సైజ్, ఇన్యాక్టివిటీ అనేది కూడా లాస్ట్లో ఉంది. మరి ఇంక ఏంటి, ఎందుకు ఇదే హైలైట్ అవుతుంది? సో అందుకని ఇలాంటి చార్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇక్కడ చూడండి, డాక్టర్స్ అని అనట్లేదు, ఎవరిని అనట్లేదు. వాళ్ళు చాలా పీపుల్కి సేవ చేద్దామని వచ్చారు. కానీ ఏంటంటే బిజీగా ఉండటం వల్ల, తర్వాత కొన్ని అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా అప్డేట్ అవ్వకుండా ఉండటం వల్ల ఏంటంటే జనరల్గా చాలా మందికి కుదరట్లేదు తెలుసుకోవడానికి. సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రీజన్ ఏంటి హార్ట్ అటాక్ రావడానికి? ఫస్ట్ రీజన్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అని రాస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఎంత కామన్ అయిపోయింది చెప్పండి, మీరే చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమందికి షుగర్ ఉంది? నాకు తెలిసి అయితే చాలా మందికి ఉంది. మామూలుగా చుట్టుపక్కల ఎవరిని చూసినా కూడా ఒక ఏజ్ తర్వాత షుగర్ రావడం అనేది అదొక నార్మల్ థింగ్ అనుకుంటున్నారు. కాదు, నార్మల్ కాదు. ఒకప్పుడు అందరికి అట్లా ఏం లేదు. సో షుగర్ని తగ్గించుకుంటే మనకి హార్ట్ అటాక్ రిస్క్లు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇక్కడ అసలు షుగర్ ఎందుకు వస్తుందంటే దానికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంకా షుగర్ అనేది ఒక లైఫ్ సెంటెన్స్ లాగా అనుకుంటారు. ఏంటంటే వచ్చింది ఇంకా తగ్గదు అనుకుంటారు. కానీ మన ఛానల్లో ఎంతమందికి రివర్స్ అయిపోయింది, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మీకు సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్లో ఉంది. అలాంటి డైట్ ఫాలో అయితే మీకు ఎంతమందికి రివర్స్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టూ మచ్ కార్బోహైడ్రేట్స్ తింటున్నాము, లేకపోతే అసలు ఎలా తినాలో తెలియట్లేదు. సో నేను చెప్పేది ఫస్ట్ ప్రయారిటీ వచ్చేంటంటే మనము డయాబెటీస్ని ఫాస్ట్గా రివర్స్ చేసుకోవాలి. అది చేసుకోగలుగుతాము. చాలామంది చేసుకున్నారు కూడా, సైంటిఫికల్లీ కూడా. ఇప్పుడు కొన్ని స్టడీస్ వచ్చినాయి. ఆ స్టడీస్ కూడా ఏంటంటే రెమిషన్ ఒక 10% 20% పీపుల్ కాదు, 99% 100% పీపుల్కి రివర్స్ అయిపోయిన స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఇలా చాలా ఉంటాయి, ఓకేనా? ఫస్ట్ రీజన్ వచ్చి ఏంటి? డయాబెటీస్ ఇంకా ఫాస్ట్గా ఎలా తగ్గించుకోవాలని చెప్పి మన ఛానల్లో ఉన్నాయి. ప్లస్ ఒక వీడియో కూడా నెక్స్ట్ వీక్ రాబోతుంది. గైస్, వీడియో లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలి. ఏంటో తెలుసా? ఫైనల్గా మన హోమోసేపియన్ డే అండ్ నైట్ ప్రో గ్లాసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇలాంటి గ్లాసులు మీరు అమెరికాకి వెళ్ళినా కూడా చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మీరు
కొనాలన్నా కూడా సరిగ్గా దొరకదు. ఎందుకంటే ఇది నేను కస్టమైజ్ చేపిచ్చి వాళ్ళతో మాట్లాడి మ్యానుఫ్యాక్చరర్స్‌తో మాట్లాడి మనకు ఉపయోగపడేట్టు చేశాను. ఇదే బయటైతే ఎంతో కాస్ట్ నేను చెప్పేదానికన్నా డబుల్ కాస్ట్, ట్రిపుల్ కాస్ట్‌కి అమ్ముతారు. కానీ నేను చెప్పాను కదా! నేనేమైనా తెస్తే అది వరల్డ్ క్లాస్ ఉంటుంది. అది కూడా మన ఇండియన్స్‌కి ఉండాలని చెప్పి. బేసిక్ ఏంటంటే మీకు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఆల్రెడీ మన స్టాక్ అయిపోయిందని తెలుసు కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మోడల్ మాత్రమే ఉంటుంది. ఏంటి దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే ఇది స్టెయిన్‌లెస్ స్టీల్. ఈ స్టీల్ మీకు అర్థమవుతుందా? చాలా డ్యూరబుల్. మీరు కింద పడేసినా, ఏం చేసినా ఇరగవు. ప్లస్ ఏంటంటే దీంట్లో అన్నిటికన్నా హైలైట్ వచ్చి ఇది 2 ఇన్ 1. ఇదేంటి రాత్రికి పెట్టుకునే గ్లాసులు కదా! దాని తర్వాత ఏంటి తీసేయొచ్చు. తీసేసి డైరెక్ట్‌గా పొద్దునయి కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? మీరు ఆఫీస్‌లో ఉంటే ఇది పెట్టుకుంటారు. రాత్రి అయితే ఇది పెట్టుకుంటారు. లేదు మీకు సైట్ ఉందంటే సైడ్ గ్లాసెస్ లాగా కూడా మారుతది. దీంట్లో మేము సైటేసి కూడా ఇస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు బేసిక్‌గా చూడండి. సింపుల్. ఇదేంటి ఎసిటేట్ ఫ్రేమ్స్, ఇది వచ్చి స్టెయిన్‌లెస్ స్టీలు. చాలా హై క్వాలిటీ గ్లాసెస్. ఇదేదో నార్మల్ క్లిప్స్ కాదు. సో, ఒకవేళ మీరు తీసుకోవాలంటే వెల్కమ్ గిఫ్ట్ అని కొట్టారనుకోండి, మీకు ప్రతి గ్లాస్ మీద ₹2000 ఆఫ్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే డబుల్ కాస్ట్ పెట్టాలి. ఎందుకంటే 2 సేమ్ ఒరిజినల్ గ్లాసెస్ ఫుల్ హై క్వాలిటీ CR39 లెన్సెస్. సో, మీకెవరికైనా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, నిజం చెప్తున్నాను, ఒక సన్‌సెట్ అయినా ఒక 7:00 ఆ టైం తర్వాత నుంచి ఇది పెట్టుకున్నారనుకోండి, మీ బ్రెయిన్‌కి నిద్రొచ్చేస్తది. ఎందుకంటే అంత బాగా మీరు తక్కువ పడుకున్నా, ఎక్కువ పడుకున్నంత. ఓకేనా? దాని తర్వాత మీరు కంటిన్యూగా కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నారు, లేకపోతే మైగ్రేన్స్ ఉన్నాయి అయన్నీ అంటే ఈ గ్లాసులు కూడా బాగా పనిచేస్తాయి. ఓకేనా? జస్ట్ ఇట్లా పెట్టుకోవడం అంతే. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఈ యెల్లో గ్లాసెస్ అనేయి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి లేకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్‌గా పనిచేస్తది. అసలు ఊహించుకోండి. ఈజీ అంతే. దాని తర్వాత మామూలుగా తీసేసుకోవచ్చు. ఒక్క దాంట్లో అన్నీ వస్తా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రాత్రి నిద్ర పట్టట్లేదంటే సింపుల్ అయిపోయింది. సో, హోమోసేపియన్ వెబ్‌సైట్‌కెళ్తే మీరు వెల్కమ్ గిఫ్ట్ అని కొడితే మీరు ఎన్ని గ్లాసులు కొంటే అన్ని గ్లాసుల మీద ప్రతి గ్లాస్ మీద 2000 ఆఫ్ వస్తుంది. ఓన్లీ లిమిటెడ్ టైమ్. ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్ చేయకముందే కొనేస్తా ఉన్నారు. మళ్ళీ సోల్డ్ ఔట్ అయితే తెప్పేదానికి టైం పడతది. మరి మీ ఇష్టం. సో, వీడియో లోపలికెళ్ళిపోదాం. సెకండ్ వచ్చి ఏం చూపించారు, మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏదో అర్థం కాని భాష కాదు. బేసిక్‌గా ఏంటంటే షుగర్ ఉండటం, బీపీ ఉండటం, తర్వాత ఇక్కడ ఎక్కువ కొవ్వు ఉండటం వేస్ట్ దగ్గర, నడుము దగ్గర. సో, ఇయన్నీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే మెటబాలిజం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి. సో, ఇండైరెక్ట్‌గా ఇవే. సో, థర్డ్ రీజన్ చూద్దాం. హైపర్ టెన్షన్. ఓకే. బీపీ. బీపీ మీద కూడా చాలా మిస్‌ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి ఒక్కొక్క టాపిక్ మీద ఎళ్తా ఉంటే చాలా అయిపోతది. ఇంకా వీడియోస్ కూడా చేశాను దీని మీద చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ ఏంటి? ఒబెసిటీ. అంటే లావు ఉండటం. మళ్ళీ సేమ్ స్టోరీ. చూడండి ఇప్పుడు మన డైట్ ఫాలో అయ్యి ఎంతమంది ఎన్ని కేజీస్ తగ్గారు మామూలుగా. సో, మరి ఈజీగా అది కూడా నేనెంత 30 కేజీస్ తగ్గాను. ఏంటి నేనేం మార్చుకోలేదు. కడుపు నిండా తిన్నాను. ఇక్కడేంటంటే అంత తగ్గారంటే ఏదో మార్చేసుకున్నారనుకుంటారు. నేనేం మార్చుకోలేదు. 3 పూట్ల తిన్నాను. వెయిట్ లాస్ అయ్యాను. దానికి ఆల్రెడీ ఎక్స్‌పెరిమెంట్ కూడా చేశాను. మీరు నమ్మకపోతే నేను మళ్ళీ లావయ్యి మళ్ళీ సన్నగయ్యాను కదా మీకోసం. సో, అయన్నీ. తర్వాత నెక్స్ట్ రీజన్ వచ్చి స్మోకింగ్. ఓకేనా? చాలామంది స్మోకింగ్ ఏంటంటే ఇలా చేస్తూ స్టైల్‌గా అనుకుంటా ఉంటారు. యెస్, ఇప్పుడు స్టైల్‌గా ఉండొచ్చు మీకు, మీ దృష్టిలో. కానీ ఫ్యూ ఇయర్స్ తర్వాత మీ ఫేస్ లాక్కోపోయి, తర్వాత కళ్ళ కింద వియర్డ్‌గా మూతి పిచ్చిగా అయిపోయి, తర్వాత ఆర్గాన్స్ అన్నీ సరిగ్గా పనిచేయకపోతే అప్పుడు ఓకేనా? సో, అది మనం మానేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ రీజన్ వచ్చి ట్రైగ్లిసరైడ్స్. ఇప్పుడు చూడండి మామూలుగా కొలెస్ట్రాల్ ఏముంటది? ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ అయన్నీ ఉంటాయి గదా! ట్రైగ్లిసరైడ్స్ అనేది చాలా చాలా చెడ్డది. కానీ చాలామంది అది ఇగ్నోర్ చేస్తారు. నేను ఒక రోజైతే నాకు చాలా కోపమొచ్చింది. ఒక చోటుకెళ్తే మామూలుగా ఒక డాక్టర్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయనేమన్నంటే ట్రైగ్లిసరైడ్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎల్‌డిఎల్ అది పట్టించుకుంటే చాలు అని చెప్పి నాతో వాదన పడుతున్నారు. ఇప్పుడు ఇదేంటి ప్రూఫ్ ఏంటిది? ఇప్పుడు ఎందుకు ఎల్‌డిఎల్ ముందుందా? లేకపోతే ట్రైగ్లిసరైడ్స్ ముందుందా? మన ఛానెల్ చూస్తే సక్సెస్ స్టోరీ 1 ఏంటి ఫస్ట్ అసల? ట్రైగ్లిసరైడ్స్ తగ్గింది. ఎంతమందికి తగ్గింది? సో, ట్రైగ్లిసరైడ్స్‌ని రివర్స్ చేసుకోవడం ఎలా అంటే మళ్ళీ ఇలాంటి డైట్ అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్‌లో మంచిగా ఉంటుంది. అయితే కంటిన్యూ‌గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇయన్నీ తెలుసుకోవాలంటే మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీలో ప్రోగ్రామ్ ఉంది చూడండి. తర్వాత ఓవర్ వెయిట్. చూడండి ఒబెసిటీ మళ్ళీ ఉంది ఓవర్ వెయిట్. సో, బేసిక్‌గా ఏంటంటే మీరు లావుగా ఉండటం అనేది అంత హెల్తీ కాదు గుర్తుపెట్టుకోండి. ఏంటి లావుగున్నోళ్ళుని అవమానిస్తున్నారు అయన్నీ కాదు. బేసిక్‌గా ఏంటంటే ఎవరైనా హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. సో, అలా మనం ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి చూడాలి. ఓకేనా? దాని తర్వాత ఎల్‌డిఎల్ స్మాల్ పార్టికల్స్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు దాని నెక్స్ట్ రీజన్ ఏంటంటే హై సీఆర్‌పీ. సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్‌లు చేపించుకోమని చెప్పి అసల ఎక్కువ ప్రమోట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్. దాన్ని చూసి చాలామంది చేసుకున్నారు. అది ఎక్కువొచ్చింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సీఆర్‌పీ ఎక్కువుందంటే బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందో లేకపోతే ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుందని ఒక సూచన. ఓకేనా? ఇప్పుడు మన సేమ్ డైట్ ఫాలో అయ్యి ఎంతమందికి 0 ఆల్‌మోస్ట్ 0.1 అలా వచ్చేసింది. ఇప్పుడు మేము కొన్ని రిపోర్ట్స్ కూడా పెడతాను చూడండి. హై లెవెల్ ఉన్నది. ఇంత తగ్గిపోయింది. ఏంటి 1, 2 మంత్స్‌లో 20 డేస్‌లో కూడా తగ్గిపోయిందుంది. సో, హై సీఆర్‌పీ అనేది కరెక్ట్ కాదు. అంటే బాడీలో ఒక మంట చెలరేగుతుంది. దాన్ని ఆర్పాలి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి లాస్ట్ వచ్చి ఇన్‌యాక్టివిటీ. సో, ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
ఎక్సర్సైజ్ చేయాలి మీరు, అదేంటి కొవ్వు తినకూడదు ఎందుకంటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఇవన్నీ చెప్పారు. సరిగ్గా అలా చేయకపోతే డయాబెటీస్ వస్తుందా? డయాబెటీస్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ రీజన్ హార్ట్ అటాక్ రావడానికి. సో ప్లీజ్ ఇలాంటివి షేర్ చేయండి మీరు పీపుల్‌కి. ఇలాంటివి కదా తెలవాల్సిందే. నేను నిజం చెప్తున్నా, ఇలాంటి చాట్ తెలియక ఎంతమంది మోసపోతున్నారు. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారనుకుంటున్నాను. నిజంగా ఒకవేళ నేను ఏమైనా వీడియో షేర్ చేయాలి అని అడగాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయమని అడుగుతాను. ఎందుకంటే పీపుల్‌కి అర్థం కావట్లేదు. కొలెస్ట్రాల్ చూసి భయపడిపోతున్నారు. అయితే చాలా న్యూయాన్సెస్ ఉంటాయి. యెస్, కొలెస్ట్రాల్ మీద కూడా నేను వీడియో చేశాను చూడండి. కానీ జనరల్‌గా అంత భయపడాల్సిన రీజన్ ఫస్ట్ కొలెస్ట్రాల్ కాదు, షుగర్. సో మనం అది రివర్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలామంది చేసుకున్నారు కూడా. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ తీసుకోండి. దాంట్లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంది. అదే షుగర్ కూడా పనిచేస్తుంది. ప్రతి వీక్ నాతో వీడియో కాల్స్ ఉంటాయి అక్కడ. తర్వాత ప్రైజెస్ గెలుచుకోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు హోమోసేపియన్ గ్లాసెస్ కూడా తీసుకోవాలనుకుంటే మీరు వెల్కమ్ గిఫ్ట్ అని కొడితే మీకు 2000 రూపీస్ ఆఫ్ వస్తుంది ప్రతి గ్లాస్ మీద. ఓన్లీ కొన్ని రోజులే ఉంటుంది ఈ ఆఫర్. స్టాక్ అయిపోయే లోపల తీసుకోండి. సో చెప్తున్నాను కదా, గుడ్డిగా ఏది నమ్మద్దు. నాకేంటంటే ఇలాంటి చూస్తే కోపం వస్తూ ఉంటుంది. కానీ చాలా మంది తెలియకుండా నమ్మేసుకుంటా ఉన్నారు ఆ మోసాలని. సో ఏదైనా ప్రశ్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనకి కామన్ సెన్స్‌కి అప్లై అవుతుందో లేదో చూడండి. మన అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ నెయ్యి అన్నీ తిన్నారు. వాళ్ళకేం ఇష్యూ లేదు. ఒకప్పుడు కాలంలో సడెన్‌గా ఇప్పుడు ఆయిల్ తినాలి, లేకపోతే నెయ్యి తినకూడదు అంటే ఫారినర్స్ నవ్వుతారు. ఇప్పుడు మామూలుగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్నిటికెళ్తే అక్కడ ఫారినర్స్ అందరూ చూసి మీ దగ్గరున్న సూపర్ ఫుడ్‌నే మీరే వదిలేసుకున్నారు. మాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో మనం అట్లా అవ్వద్దు. ఓకేనా? సో మీ చుట్టుపక్కల వాళ్ళలో ఎంతమందికి షుగర్ ఉంది మీకు రఫ్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి చూద్దాం. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు ఆసమ్ 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 అది నాకు తెలుసు.